యేసయ్య కార్యం చేస్తే అద్భుతంగా చేస్తారు. ఆయన సమయం కొరకు నిరీక్షణతో కనిపెట్టుకునే వారి జీవితంలో ఆయన అద్భుతమే చేస్తారు. ఆనాడు కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ గారు యేసయ్య దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని చెప్పినప్పుడు యేసయ్య మరియమ్మ గారితో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పారు ఆయన. ఆ మాట విన్నప్పుడు మరియమ్మ గారు కలవరపడిపోలేదు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఎలా దొరుకుతుంది? యేసయ్య సమయం రాలేదంటున్నారు, అసలు కార్యం చేస్తాడా చేయరా అని మరియమ్మ గారు కలవరపడిపోలేదు. కానీ ఆ పరిచారికల్ని చూచి ఆయన మీతో చెప్పినది చేయడని విశ్వాసంతో చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకంటే యేసయ్య ఆలస్యమైన అద్భుతం చేస్తారని ఆవిడికి తెలుసు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చి అద్భుతం చేశారు. ఆ అద్భుతాన్ని చూసి శిష్యులు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలి అంటే దేవునికి సమయం ఇవ్వు. నీ సమస్య ఏదైనా సరే ఆయన అద్భుతంగా మార్చగలరు.